యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి ఒకే స్టేజ్ పై కనిపిస్తే అభిమానులకు వచ్చే ఆ కిక్కే వేరబ్బా. ఇప్పటికే వీరిద్దరూ ఎవరు మీరా కోటీశ్వరుడు సహా కలిసి ఇతర ఈవెంట్లలో స్టేజ్ను పంచుకున్నారు. ఆ సమయంలో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఇప్పుడు ఆనందానికి రెండింతలు ఎక్కువ సంతోషాన్నిచ్చే వార్త బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే సినీ ఇండస్ట్రీలో హీరోల మధ్య ఉండే అనుబంధం, స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కృష్ణ నుంచి ఇప్పటి రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు వరకు చాలా మంది మంచి బెస్ట్ ఫ్రెండ్స్, బ్రదర్స్గా మంచి రిలేషన్షిప్లో ఉన్నారు. వీరంతా చాలా సందర్భాల్లో ఒకరి గురించి మరొకరు చెప్పుకుంటూనే ఉంటారు. ఒకరి గురించి మరొకరు అండగా నిలుస్తూనే ఉంటారు. అలాగే ఒకరి సినిమా ఈవెంట్లకు మరొకరు హాజరై సందడి చేస్తుంటారు. అయితే ఇప్పుడు అనుబంధాన్ని కొత్త తరం పిల్లలు కూడా కొనసాగించబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ ఎన్టీఆర్ అనుబంధం ఇండస్ట్రీలో ఎన్టీఆర్, మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరు తమ చిత్రాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కు సంపాదించుకున్నారు. చాలా సందర్భంలో ఎన్టీఆర్ మహేష్ ను అన్న అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంటారు. మహేష్ కూడా అంతే ప్రేమగా మాట్లాడుతుంటారు. చాలా సార్లు వీళ్ళిద్దరూ పలు ఈవెంట్లలో కూడా ఒకే స్టేజ్ పైన పంచుకున్నారు. ఆ సమయంలో అభిమానులు ఎంతగానో సంతోషపడిపోయారు. అయితే ఇప్పుడు వీరిద్దరి పిల్లలు కూడా ఒకే స్టేజ్ ను పంచుకోబోతున్నారని తెలిసింది. అవును, మీరు విన్నది నిజమే, అది కూడా సినిమాలో. అభయరామ్, సితారా కలిసి ఇప్పటికే చిత్రసీమలో స్టార్ కిడ్స్ ఒక్కొక్కరికి ఎంట్రీ ఇస్తున్నారు. రవితేజ, అల్లు అర్జున్, సుధీర్ బాబు, మహేష్ బాబు సహా ఇతర హీరోల పిల్లలు సినీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయరామ్ కూడా ఇవ్వబోతున్నాడు. అది కూడా మహేష్ కూతురు సితారతో కలిసి స్క్రీన్ పంచుకోబోతున్నాడంట. ప్రస్తుతం ఈ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది. అందరు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏ సినిమా అంటే, దర్శకుడు రాజమౌళి మహేష్ బాబుతో కలిసి ఒక భారీ ఫ్యాన్ వరల్డ్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. ఈ సినిమాకి ఇంట్రడక్షన్ సీన్ ఓ 20 నిమిషాల పాటు ఉండనుందంట. దీనికోసం సితారా ఎన్టీఆర్ కొడుకు అభయరామ్ను సెలెక్ట్ చేశారంట. రాజమౌళి సినిమాకి ఈ 20 నిమిషాల కథ ఎంతో కీలకంగా ఉంటుందంట. వీరిద్దరూ అక్కతమ్ముళ్లాగా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఫ్యాన్స్ కు పండగే. మరి ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఎన్టీఆర్ కొడుకు తొలిసారి తెరపై కనిపించినట్టే. ఇక ఈ విషయం తెలుసుకున్న తారక్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇప్పటికే మహేష్ కూతురు సితారా సర్కార్ వారి పాటలో ఓ సాంగ్లో చిందులేసిన సంగతి తెలిసిందే. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.